కల్లి గాలి లేకుండా చేశాడు. ఇంట్లో ఉంటున్నాడని సంవత్సరం మాట్లాడినీలా వాడు. వీడితోటి సంవత్సరం అమ్మాయిని మాట్లాడినీలా. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవు, ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవు, వాడిని పంపి ఇంట్లో నుంచి, వాడిని పంపి ఇంట్లో నుంచి అని సంవత్సరం నుంచి మాట్లాడి వాడు పోయాడు. మేము వద్దన్నా గానీ వాడు పిలిచారటానికి పోయి వాడు మైండ్ మార్చేశాడు. వచ్చిన కాడ నుంచి మూడ్ అవుట్ గానే ఉంది. ఏం సరే, ఆయనకి ఎట్లాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? అసలు వాడు బయటికి రాకూడదు. వేరే ఇంకొక అమ్మాయి తోటి కూడా వాడికి అవసరం చేయకూడదు. వేరే ఇంకా ఇప్పుడు వాడు పెళ్లి పెట్టాకు లేకుండా ఉండాలా. ఇట్లాంటి వాడు ఇంకా ఎవరైనా కానీ వేరే ఇట్లాంటి పని చేయకుండా శిక్ష ఇవ్వాలి. వాడికి ఎట్లాంటి శిక్ష పడాలి? వాడి గురి శిక్ష పడాలయ్యా. వాడు మాత్రం అసలు బతుకుతానికి వాడిని చూసి భయపడాలి. ఆడపిల్ల కలి చూడాలంటే పొలానోడు ఆడపిల్ల కలి చూస్తే ఇట్లా పడింది శిక్ష, అమ్మ మనకు కూడా ఇట్లా అయిద్దేమో అని భయపడాలి ఏరే వాళ్ళు. సో కిషోర్ అయితే మోసం చేసిండు, వాడికి మాత్రం ఉరి శిక్ష పడాలని చెప్పేసి వాళ్ళ బంధువులందరూ కోరుకుంటున్నారు. ఇంకో అమ్మాయికి ఇట్లా జరగొద్దని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరింట్లో కానీ ఆడపిల్లనే, తల్లిదండ్రుల ప్రేమ అదే. సో ఇంకో విషయం ఏంటంటే ఈ బీటెక్ ఇంటర్ పిల్లలు కూడా సో ప్రేమ అదిదని చెప్పేసి తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళని కాదని ఈ ప్రేమ అని చెప్పేసి ఎవరినో లవ్ చేయడం, సో ఆమె మోసం చేసిందని వీడు సూసైడ్లు చేసుకోవడం, మళ్ళీ వాడు మోసం చేసిందని ఈమె సూసైడ్ చేసుకోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే చదువుకున్న పిల్లలు చదువుకొని కన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదువులకు పంపిస్తున్నారో, చదివిపిస్తున్నారు, తిండి పెడుతున్నారు అనేది ఆలోచించాలి. ఎవరెవరైతే ప్రేమిస్తున్నారో ఒక్కసారి మైండ్ పెట్టుకొని ఆలోచించండి తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులకు పెట్టబాకండి అమ్మ శోకము. మీకు ఆ ప్రేమనే లైఫ్ కాదమ్మా. మీ తల్లిదండ్రులను చూసుకోండి అమ్మా. తల్లిదండ్రుల కోసం బతకండి అమ్మా. కుదిరితే తల్లిదండ్రులతోటి మాట్లాడించండి అమ్మా. మీ కష్ట సుఖాలు చెప్పుకోండి అమ్మా. మీరు ఇంత బలవంతంగా చచ్చిపోవద్దమ్మా. నా బిడ్డ ఉల్లిగడ్డ కోస్తే నీళ్ళు వస్తాయని ఉల్లిగడ్డ కూడా కోపించారు కదా అమ్మ నేను. సో ఒక తల్లి ఆవేదన మీరు అందరూ చూస్తున్నారు. ఎవరెవరైతే ప్రేమిస్తున్నారో ఒక్కసారి అంటే తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. సో అంటే మీరు కూడా ఇట్లాంటి పిచ్చి ఆలోచించి ఏం చేసుకోవద్దు. సో ఒక్కసారి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన కన్నేసి పెట్టండి. అసలు పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెంబడి తిరుగుతున్నారు, కాలేజ్కి వెళ్తున్నారా లేదా అని చెప్పేసి ఆలోచించండి.